సర్వోన్నతుడైన తండ్రి, సైన్యములకధిపతివైన యెహోవా దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతమైన మరియు మహిమగల నామములో నేను మీ సింహాసనం చెంతకు వస్తున్నాను. మీరు నాకు విజయాన్ని ఇచ్చే దేవుడవైనందుకు మరియు సాతాను కార్యాలన్నిటినీ నాశనం చేయడానికి మీ కుమారుడిని పంపినందుకు మీకు వందనాలు. ప్రభువా, నేను యేసుక్రీస్తు ద్వారా పొందిన అధికారాన్ని ధరించి నా జీవితంపై, నా కుటుంబంపై, నా ఆత్మీయ మార్గంపై యేసుక్రీస్తు నామములో అధికారం ప్రకటిస్తున్నాను. పాపము చేసిన వాని దండనను, శాపమును యేసు తన శరీరంలో భరించాడు. ఈ సత్యం కొరకు మీకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో, ఆయన అమూల్యమైన రక్తపు అధికారంలో నా జీవితంలో నన్ను బంధించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న సాతాను బంధకాలన్నిటినీ నేను తెంచుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద, నా ఉద్యోగం మీద, నా ఆర్థిక స్థితి మీద, నా ఆరోగ్యం మీద, నా మనస్సు మీద ఉన్న అంధకార శక్తుల యొక్క ప్రతి శాపమును, బంధకమును, దుష్కార్యమును, శత్రుకోటను నేను రద్దు చేస్తున్నాను మరియు నాశనం చేస్తున్నాను. అలవాటుగా ఉన్న ప్రతి పాపపు బంధకం, చెడు అలవాట్లు, వ్యసనాల నుండి నాకు విడుదల దయచేయండి. అపనమ్మకం, భయం, నిరాశ, ఆందోళన అనే బంధకాల నుండి నన్ను పూర్తిగా స్వతంత్రుణ్ణి చేయండి. జన్మతః వచ్చిన ప్రతి శాపమును, పూర్వీకుల నుండి వచ్చిన బంధకమును యేసుక్రీస్తు రక్తం ద్వారా రద్దు చేస్తున్నాను. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మలను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను మరియు వాటిని నా పరిసరాల నుండి తరిమేస్తున్నాను. పరిశుద్ధాత్మ, దయచేసి నన్ను పూర్తిగా నింపండి. నేను విడుదల పొందిన తరువాత శత్రువు తిరిగి రాకుండా నా హృదయాన్ని మీ రక్షణ కంచెతో కాపాడండి. నేను శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి జీవించడానికి నాకు బలాన్ని దయచేయండి. మీరు నన్ను బంధకాల నుండి విడిపించి మీ తేజోమయమైన వెలుగులోకి నన్ను నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీరు నాకు సంపూర్ణ విజయాన్నిచ్చారు. యేసుక్రీస్తు రక్షక నామములో పరిపూర్ణ విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.